ఒకవేళ మీరు బిగినర్ అయితే కనుక ఈ మిస్టేక్ అసలు చేయకండి. 600 మీటర్ కోసం మీరు డైలీ రన్నింగ్ చేస్తుంటే కనుక ప్లీజ్ స్టాప్. చాలామంది బిగినర్స్ 600 కోసం ఓన్లీ రన్నింగ్ ఒకటే చేస్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ ఇక్కడ రన్నింగ్ ఒకటే సరిపోదు. రన్నింగ్తో పాటు మీరు స్టంట్ ట్రైనింగ్ కూడా కంపల్సరీగా ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ బిగినర్స్ 1600 మీటర్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి మీ ట్రైనింగ్ రొటీన్లో ఈ 6 లోవర్ బాడీ స్టంట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ని తప్పకుండా ఇన్వాల్వ్ చేసుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ స్క్వాడ్. దిస్ ఎక్సర్సైజ్ బిల్డ్స్ యువర్ లోవర్ బాడీ స్ట్రెంగ్త్, క్వాడ్స్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ అండ్ కోర్. ఒకవేళ మీరు బిగినర్ అయితే డంబుల్ ఆర్ బాడీ వెయిట్ స్క్వాట్స్తో స్టార్ట్ చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్ బార్ బై హిప్ థ్రస్ట్. దిస్ ఎక్సర్సైజ్ బిల్డ్స్ యువర్ గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంగ్త్. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఇలా డంబుల్తో ఫ్లోర్ మీద గ్లూట్ బ్రిడ్జెస్ చేయండి. థర్డ్ ఎక్సర్సైజ్ ఆఫ్ నీలింగ్ కేబుల్ లో టు హై రొటేషన్స్. దిస్ ఎక్సర్సైజ్ బిల్డ్స్ యువర్ రొటేషనల్ స్ట్రెంగ్త్. ఫోర్త్ ఎక్సర్సైజ్ డెడ్ బగ్ helps improve your core stability and control. Fifth exercise standing Copenhagen plank helps to build your adductor strength, means inner thighs. Last exercise standing calf raises. This exercise builds your ankle strength, which are important for running. ఇక్కడ నేను చూపించిన 6 ఎక్సర్సైజ్ వీక్లీ ట్వైస్ ఇన్వాల్వ్ చేసుకోండి. మీ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. టిప్స్ అండ్ ట్రిప్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. 600 మీటర్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఓన్లీ రన్నింగ్ ఒకటే సొల్యూషన్ కాదు. రన్నింగ్తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్.